హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ టెంపరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే కనుక మనం ఒక బ్యూటిఫుల్ డిజైన్ చూసేద్దామండి. చాలా అంటే చాలా బాగుంది. మనకు సారీ వచ్చేసి ఇలా పికాక్ వచ్చి కింద అంతా ఇలా కట్ వర్క్లా ఇచ్చేసాడు. సో దీనికి మనం ఎలా డిజైన్ చేసామంటే సారీలో ఉన్న పికాక్కి చాలా దగ్గరగా అయితే మనం డిజైన్ ఇలాగా సెలెక్ట్ చేసి వేసామండి. చూడండి ఎంత బాగా వచ్చింది. అక్కడ పికాకు సేమ్ ఇలా తిరుగున్నట్టే ఉంది, చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ కొమ్మలాగా అలాగే ఇక్కడ ఎలా అయితే ఉందో చాలా దగ్గరికి ఈవెన్గా ఉండేలాగే చూసాము. అక్కడ ఏ జరీ అయితే యూస్ చేశారో అదే జరీని మనం యూస్ చేసి వర్క్ అయితే వేసామండి. సారీకి ఎలాగో కట్ వర్క్ బార్డరే ఉంది కాబట్టి తిను హ్యాండ్కి ఫ్రంట్ బ్యాక్ కట్ వర్కే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ డిజైన్ అయితే వేరే హ్యాండ్ డిజైన్ నుంచి తీసుకున్నాము. రౌండ్ నెక్ వస్తుంది, మనకి కట్ వర్క్ రాదు. సో ఇది వేరే డిజైన్ నుంచి తీసుకొని కట్ వర్క్ అయితే వేసాము. ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా ఇచ్చామండి. దీని బార్డర్ అయితే వేయచ్చు కానీ కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకని ఇది కొంచెం హ్యాండ్ మరీ పొడిగైపోతుందని ఈ కింద మనకి బార్డర్ కట్ వర్క్ ఇలా ఇచ్చేసి హ్యాండ్ అయితే ఇలా కంప్లీట్ చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. సారీకి సెట్ అయిందా కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. ఫ్రంట్ బ్యాక్ మనకి ఇలాగ మేడం అయితే పాట్ నెక్ అడిగారు. సో పాట్ నెక్కి ఇలా వర్క్ చేసాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాట్ నెక్ చాలా బాగుంది డిజైన్ అయితే. మీ ఇది వరకు ఒకటైతే వేసామండి, చాలా బాగుంది. ఆ కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. మీరు స్టిచ్చింగ్ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కట్ వర్క్ అంతా కూడా ఎంత నీట్గా ఇచ్చామో చూడండి. ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫినిషింగ్ చూడొచ్చు మీరు. ఈ ఎడ్జులు కూడా ఎంత నీట్గా వచ్చాయో. మొత్తం అంతా ఇలా కట్ వర్క్ ఇచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పీస్లో వచ్చిన బుటీసేనండి. డిజైన్ ఏమీ ఇవ్వకుండా ఇలా బుటీస్ ఇచ్చేసాడు. మనం వీడియోలో అయితే వర్క్ అయితే పాట్ నెక్ చేసాం. కింద అంతా ఇలా పైపింగ్ ఇచ్చేసాము. ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఇచ్చేసి ఇలాగా కట్ వర్క్లో అయితే స్టిచ్చింగ్ చేసాము. మనకి షేప్ దగ్గర అంతా కూడా ఇలాగా నీట్ ఫినిషింగ్తో ఓవర్లక్ అయితే చేసి స్టిచ్ చేస్తామండి. చూడొచ్చు. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఎలా స్టిచ్ చేసామో. ఇవి కూడా కట్ వర్క్లా ఉంటే మొత్తం ఒకలా ఉండి ఈవెన్గా ఉండి బాగుంటుంది అనేసి ఇది కూడా కట్ వర్క్లోనే తీసుకొని వేరే డిజైన్ నుంచి ఇవి అయితే స్టిచ్ చేసాము. ఇది మనకి మిషన్తో కుడితే ఇక్కడ ఫినిషింగ్ అయితే అంత బాగా రాదండి. సో మనం హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు ఇక్కడ సింగిల్ లైన్ ఇలాగా హ్యాండ్ వర్క్ అయితే చేస్తాం. మంచి ఫినిషింగ్ వస్తుంది. చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కనుక మనం మిషన్తో ఇలా రఫ్ తీసామంటే కనుక స్టిచ్ అయితే కనబడుతుంది. సో అందుకనే మనం ఇలాగా తీస్తాము, స్టిచ్చింగ్ అయితే చేపిస్తాము. టోటల్గా ఈ బ్లౌజ్కి అయితే కనుక మనం 5 డిజైన్స్ నుంచి తీసుకొని ఒక డిజైన్ అయితే ఒక బ్లౌజ్కి డిజైన్ చేసామండి. ఇదొక డిజైన్, ఇదొకటి హ్యాండ్ హంగా 3 డిజైన్స్. బ్యాక్ వచ్చేసి ఒక డిజైను, మనకి ఈ డోరీస్కి హ్యాంగింగ్స్ వచ్చేసి వేరే డిజైన్. మొత్తం 5 డిజైన్ల నుంచి ఒక బ్లౌజ్ అయితే రెడీ చేసాము. ఈ సారీకి కట్ వర్క్ పికాక్కి ఈ సారీకి మనకి ఈ వర్క్ బ్లౌజ్ ఎలా సెట్ అయింది అన్నది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చాలామంది వర్క్ డీటెయిల్స్ అయితే ప్రైస్ అడుగుతున్నారండి. మన దగ్గర 499 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. 2000 వరకు అయితే మనం వర్క్లు అయితే వేస్తాము. మరీ హెవీ వర్క్ అయితేనే 2-3 వరకు అయితే వేస్తామండి. మనకి హ్యాంగింగ్స్ ఉన్నప్పుడైతే కొంచెం ఎక్స్ట్రా పడుతుంది మనీ. సో రిమైనింగ్ అంతా మీకు 499 నుంచి 2000 బిలోనే ఉంటాయి వర్క్లు అయితే కనుక. మరీ హెవీ వర్క్స్ అయితేనే 2-3 అలా ఛార్జ్ చేస్తాము. చాలా రీజనబుల్ ప్రైస్లోనే మన స్టిచ్చింగ్ కూడా 400 నుంచి స్టార్టింగు. సో మోడల్ని బట్టి రిమైనింగ్ అంతా ఉంటుంది. వర్క్ బ్లౌజులు అయితే కనుక 450-500 ఇలా ఉంటాయండి. వర్క్ని బట్టి కట్ వర్క్ అయితే ఒక కాస్ట్. అలాగా మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. మనకి బొటిక్ కాబట్టి మాస్టర్స్ అది కూడా మనకి చాలా నీట్గా స్టిచ్ చేస్తారు. సారీలో ఏ కలర్ అయితే ఉందో అదే జరీ యూస్ చేసామండి. చాలా బాగా వచ్చింది. బయట అయితే చాలా నీట్గా కనబడుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ వర్క్ కూడా చాలా బాగుందండి. మగ్గం వర్క్ ఏమో అన్నంత లుక్ ఉంది. ఇదైతే డిజైను మనకి చూడొచ్చు. ఇలా కట్ వర్క్లో మగ్గం ప్యాటర్న్ ఇదంతాను మనకి సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, గ్రీన్ అండ్ బ్లూ కలరు, కొంచెం వైలెట్ పింక్ లాగా అయితే ఇచ్చాము. చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. థ్రెడ్స్ ఇవన్నీ కట్ చేసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్ అయితే చాలా బ్రాడ్ ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ స్టిచ్ చేయాలి. ఆల్ ఓవర్ బుటీస్ అయితే బ్లూ కలర్తో ఇచ్చేసాము.
స్టోన్స్ కనుక మనం సిల్వర్ స్టోన్స్ పెడితే డిజైన్ చాలా హైలైట్గా ఉంటుంది. ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్లో ఇచ్చేసాము. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి బ్రైడల్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇలా కట్ వర్క్లో స్టిచ్ చేయాలి. చాలా రోజులు అవుతుందండి బ్లౌజ్ అయితే ఇచ్చి, టైం లేక వర్క్ అయితే చేయలేదు. డిజైన్ కూడా కొత్త డిజైను, ఈ మధ్యనే లాంచ్ అయింది. చాలా బాగుంది. హ్యాండ్ అంతా ఇది. బ్యాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది పూర్తి రౌండ్ కాదు, కొంచెం ఇక్కడ పాట్ టైప్లో ఇలా వచ్చింది, పైకి ఇలా వచ్చి చాలా బాగుంది. డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. సింపుల్గా పికాక్ డిజైన్ అయితే మాత్రం బడ్జెట్లో చాలా బాగుందండి. డిజైన్ ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా దగ్గరగా చూపిస్తున్నాను. ఇది మనకి వీడియోలో బ్లాక్ కనబడుతుంది కానీ నేవీ బ్లూ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వర్క్ ఇలా వేసాము. ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ ఇచ్చాం. హ్యాండ్ ఇలా లైన్ ఇచ్చేసి 2 పికాక్స్ వచ్చి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాం. 10 ఇంచెస్ హ్యాండ్కి చాలా బాగా సెట్ అయింది. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఫ్రంట్ బ్యాక్ ఈ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అండి. మగ్గం లుక్కే వస్తుంది. చాలా డిజైన్స్ అయితే వేసాము. ఇది కట్ వర్క్లోనే ప్లస్ ఇలా రౌండ్గా కూడా స్ట్రైట్గా కూడా ఉంది మన దగ్గర డిజైను. ఇది హ్యాండ్స్ అయితే 4-5 టైప్స్ వేయొచ్చండి. కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా నీట్గా ఉందో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది టిష్యూ క్లాత్ వలన మనకి డిజైను వీడియోకి అంత బాగా కనబట్టలేదు. డిజైన్ అయితే చాలా బాగుంది. పాట్ నెక్లో సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్. ఇది రౌండ్ ఉంది, పాట్ నెక్ ఉంది మన దగ్గర. తినైతే టైలర్ కాబట్టి తనే స్టిచ్ చేసుకుంటారు. సో అందుకనే బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయకుండా చూపిస్తున్నాను. ఓవరాల్గా ఫ్రంట్ బ్యాక్ 2 హ్యాండ్స్ ఇలా వర్క్ చేస్తాం. దీనిపైన కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ ఇచ్చేసాము. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది. ఇది టిష్యూ వలన అంతలా అనిపించట్లేదు కానీ బయట అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. డిజైన్ కూడా మనం కొత్తగానే వేసాము. ఇది కొంచెం ఇది సీ బ్లూ అండ్ రామ బ్లూ అంటాం కదా, ఆ బ్లూ అండ్ సిల్వర్ కలర్తో అయితే వర్క్ వేసాము. ఆల్ ఓవర్ ఇలా స్టోన్స్ అయితే పెట్టేసాం. బుటీస్ వద్దన్నారు. ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసాము. హ్యాండ్స్ ఇలా లైన్ వచ్చి బుటీస్ వేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్, తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది. సింపుల్గా చాలా నీట్గా ఉంది. ఈ డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అండి, చాలా బాగుంది. దీనికైతే షార్ట్ హ్యాండ్స్కి వేసాను. చూడొచ్చు మీరు, షార్ట్ హ్యాండ్ ఇలా కొమ్మల్లా వచ్చినట్టు. ఇది వైలెట్ అండ్ గోల్డ్ కలర్ ఇలాగా సెల్ఫ్ మొత్తం ఇలా డిజైన్లో వచ్చేసింది. దీనిపైన మనం సిల్వర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వేస్తాం. హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. డిజైన్ చాలా బాగుంటుంది. ఇది మగ్గం వర్క్ ప్యాటర్న్ మనకి కంప్యూటర్లో కన్వర్ట్. బ్యాక్ అంతా ఇలా బుట్టేసి ఇచ్చాము. హ్యాండ్ ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసి వర్క్ చేస్తాం. మనకి షోల్డర్ విత్ అంతా కూడా వర్క్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా బ్లౌజ్ లుక్. మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. మీరు కూడా ఎలాంటి బ్లౌజెస్ అన్నీ మన దగ్గర వర్క్ చేయించుకోవాలనుకుంటే పైన నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. మన దగ్గర వర్క్లైన స్టిచ్చింగ్స్ అయినా కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి కాబట్టి 499 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. 2000 వరకు అయితే చేస్తాము. చాలా హెవీ వర్క్ అయితేనే 2-3 అలా చార్జ్ చేస్తాము. హ్యాంగింగ్స్ అన్నీ కూడా వేసి మీకు ఇస్తామండి. స్టిచ్చింగ్ కూడా మన దగ్గర 400 నుంచి స్టార్టింగు. ఈరోజు కలెక్షన్లో మీకే బ్లౌజ్ నచ్చిందన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.